రౌడీలు గూండాలతో పాటు పోలీసులు వాళ్ళందరం గారా భయపెట్టి వాళ్ళ వైపుకు తీసుకునే ప్రయత్నం గత 2 రోజుల నుంచి జరుగుతుంది. నిన్న నేను కానివ్వండి, సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు, మిగిలిన పెద్దలందరం గారా నిన్న కౌన్సిలర్కి రక్షణగా మద్దతుగా నిన్న తిరువూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వందలాది మంది తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ఎమ్మెల్యే సమక్షంలో పోలీసులు సమక్షంలో మా కౌన్సిలర్ మీద చెప్పులు ఎసరటం, వాటర్ బాటిల్ ఎసరటం, వాళ్ళని బూతులు మాట్లాడటం లాంటివి నిన్న చేశారు. నిన్న మేమందరం గారా మా కౌన్సిలర్లకి అండగా ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలా గారు, ఆమె ఎంతో గట్టిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పిన మా కౌన్సిలర్ నిర్మలా గారు నిన్న పోలీసులే కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ గూండాలతో దౌర్జన్యంగా ఆమెని లాక్కెళ్ళి మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటే అదిగర విసిరేసి దౌర్జన్యంగా నిన్న తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం భయపెట్టి తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. అయినా మాకే బలం. ఒక వ్యక్తిని మీరు లాక్కుని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయినా మాకే బలం. దాదాపుగా 11 మంది 12 మంది మాకు అనుకూలంగా ఉన్నారు. ఏదైతే ఈరోజు మళ్ళీ ఆర్డీఓ గారు ఈ రోజుకి వాయిదా వేస్తే నిన్న మధ్యాహ్నం మేమందరం, నేను ఎమ్మెల్సీ గారు స్వామిదాస్ గారు, మేమందరం గారా మా పార్టీ అధినాయకత్వంతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని గారిని కలిసి ఇలా మా కౌన్సిలర్స్ని ఇబ్బంది పెట్టారు, వేధించారు, భయపెడుతున్నారు కాబట్టి సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటేసే విధంగా మీరు సహకరించాలంటే నీలం సాహ్ని గారు ఒక ఉత్తరం డీజీపీ గారికి రాశారు. ఎక్కడైతే కౌన్సిలర్స్ ఉన్నారో అక్కడి నుంచి కౌన్సిల్ దాకా మీరు వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక లేఖ రాశారు. ఉదయం పూట మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి మేము నిన్న క్లియర్గా చెప్పాం, మేడం 10 మంది కౌన్సిలర్స్ విజయవాడలో ఉంటారు. వాళ్ళు ఎందుకంటే అక్కడ భయపడి ఒక కౌన్సిలర్కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి స్వామిదాస్ గారి నివాసంలో ఆమె ట్రీట్మెంటు దగ్గరుండి డాక్టర్ దగ్గరుండి ఆమెకి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ ప్రాంతం నుంచి తిరువూరు దాకా మాకు రక్షణ కల్పించాలంటే మేడం క్లియర్ కట్గా అదే రాసింది. కానీ ఉదయం పూట నేను సిపి గారికి, అదేవిధంగా అడ్మిన్ సిపి గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి ఫోన్ చేసి ఇలా టైం అవుతుంది, మేము బయలుదేరాలి కదా, మాకు ప్రొటెక్షన్ ఇంకా పంపించలేదంటే తిరువూరు ఇంటి నుంచి, అంటే కౌన్సిలర్ ఇంటి నుంచి కౌన్సిల్ సమావేశం దాకానే మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మేమైతే అక్కడి నుంచి మేము తీసుకురామంటే నేను ఇది గారు చెప్పా. మాకు నమ్మకం లేదు. అప్పటికే 12వ టోల్ ప్లాజా దగ్గర దాదాపుగా 200-300 తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు పోగయ్యారు మా కౌన్సిలర్ మీద దాడి చేస్తానికి. మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఒక్క ఎస్కాట్ జీప్ ఇవ్వండి చాలు, మేము మా కౌన్సిలర్ని మేముగా రాము, మేమే పంపించేస్తాం పోలీస్ ప్రొటెక్షన్ అంటే. లేదు మేము ఇవ్వలేము, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కౌన్సిల్ దాకానే మేము ఉంటామని చెప్పంటే అప్పుడు నేను, ఎమ్మెల్సీ అరుణ్ గారు, స్వామిదాస్ గారు, మేము ముగ్గురం గారా మా నాయకులతో, తిరువూరు సంబంధించిన నాయకులతో మా కౌన్సిలర్ని రక్షణగా తీసుకెళ్ళటం జరుగుతుంది. అడుగడుగున గారా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈరోజు మా కౌన్సిలర్స్ని ఆపాలి, ఎలాగైనా ఎన్నిక ఆపాలి, లేకపోతే మా కౌన్సిలర్స్ని దౌర్జన్యంగా లాక్కెళ్ళైనా వాళ్ళు గెలవాలని చెప్పిన ఒక ప్రయత్నాలు ఈరోజు అనేకం జరిగింది. దాదాపుగా రేపూడి జంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు
సిఏ గారు వచ్చారు, మమ్మల్ని ఆపారు. మేము అడిగాం, ఆయన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా తిరగచ్చు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఏ నియోజకవర్గం అయినా ఏ మండలం అయినా వెళ్ళొచ్చు. తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వామిదాస్ గారు ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే పక్కెళ్ళి 4-5 ఫోన్లు మాట్లాడుకున్నారు. ఆయన ఫోన్ పెట్టేసిన నిమిషంలో తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ఒకేసారిగా 100 మంది 200 మంది వచ్చారు. అంటే మొత్తం గారు ప్రీ ప్లాన్. దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు అందరు గారు కలిసి ఈరోజు నా మీద కానివ్వండి, అరుణ్ గారి మీద కానివ్వండి, స్వామిదాస్ గారి మీద కానివ్వండి హత్యాయత్న ప్రయత్నం ఈరోజు చేశారు. 200 మంది దాదాపుగా కారు చుట్టూ గారు గుమ్ముగూరి కారు లేపటాలు, అద్దాలు పగలగొడతాలు, కారు లేపటాలు, అద్దాలు పగలగొడతాలు, ఈ విధంగా బూతులతో ఈరోజు మమ్మల్ని చేస్తాం జరిగింది. దాదాపుగా 2 గంటల సేపు మేము కారులో ఉన్నాం. 2 గంటల సేపు మేము కారులో ఉన్నాం. ఆ 2 గంటల గారా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. ఎవరిని ఆపట్లా, ఎవరిని వెళ్ళిపోమని చెప్పట్లా, పైపెచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పని మాకు నోటీసులు వస్తున్నారు. నోటీసులు గారు ఇవ్వాల, ఆ నిమిషం అక్కడే మీరు అరెస్ట్ అని చెప్పని మమ్మల్ని తీసుకెళ్తానికి ప్రయత్నించారు. అంటే ఏంటి ఈ పద్ధతి? రౌడీలతో గూండాలతో ఇది మానిటరింగ్ చేసేదంతా గారా విజయవాడ ఎంపీ కేసు నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి ప్రతి నిమిషం గారా సిఐకి అక్కడ ఉన్న నాయకులకి ఫోన్ చేసి ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలి, ఏ విధంగా చెయ్యాలని చెప్పని వాళ్ళు డైరెక్షన్ ఇస్తాం. ఇక్కడ పోలీసులు యాక్ట్ చేస్తాం. ఈరోజు ఒక ఎమ్మెల్సీ గారికి, ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి, ఒక జిల్లా అధ్యక్షుడికి వీళ్ళకే భద్రత మీరు కల్పించకపోతే మా కౌన్సిల్ని ఏ విధంగా మీరు కాపాడేవారని చెప్పని నిజంగా మా అందరి గారు ఆశ్చర్యంగా ఉంది, మా అందరి గారు అనుమానంగా ఉంది. ఈరోజు తప్పకుండా ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన తప్పకుండా న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం. ఎలక్షన్ కమిషన్ గారి గారా పోలీస్ వాళ్ళ మీద కానివ్వండి, అధికారుల మీద గారు కంప్లైంట్ రైజ్ చేస్తాం. ఈరోజు మేము మా కౌన్సిలింగ్ కాపాడడానికి వెళ్తే మా మీద దాడి చేస్తానికి వచ్చారు. దాడి ఎవరైతే చేస్తానికి ప్రయత్నించారో ఒక్క విషయం మీరు అందరిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మీది కాదు, రేపనే రోజు మాదే. రేపనే రోజు తప్పకుండా మాదే వస్తుంది. ఆ రోజు ఎవరైతే ఈరోజు ఎమ్మెల్సీ అరుణ్ గారి కారు ధ్వంసం చేశారో, లేకపోతే మమ్మల్ని చంపాలని లేకపోతే మా పైన దాడి చేయాలని చెప్పని ఎవరైతే ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి గారు మాకు గుర్తుంటారు. వెతికి ఏరి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామనే విషయం వాళ్ళందరూ గారు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధమైన, ఎందుకంటే తిరువూరు నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. నిన్నగర రౌడీలు గూండాలు అదే విధంగా ప్రవర్తించారు, మళ్ళీ ఈ రోజు గారు అదే విధంగా ప్రవర్తించారు. ఏ రోజు గారా నాకు తెలిసి ఎన్టీఆర్ జిల్లాలో రూరల్ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఎప్పుడైనా జరిగితే చిన్న సంగతులు జరుగుతాయి. కానీ ఇదేంటి కొత్తగా? ఏదో 100 మంది మనుషులు పోగు చేసుకుంటే మాకు చేత కాదు. అది మేము పోగు చేసుకోలేమా? మాకు మనుషులు లేరా? మాకు మా నాయకులు లేరా? మా కార్యకర్తలు లేరా? లేక మాకు అదేమైనా తెలీదా? ఈరోజు మేము ప్రతి దగ్గర పోలీసు వాళ్ళు చెప్పిందే చేసాం. సిఏ గారు వచ్చి, సార్ దయచేసి మీరు దిగమాకండి, లేకపోతే మీరేమి మీరేం అనమాకండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, దయచేసి మాకు సహకరించంటే మేము ముగ్గురం గారు కారులోనే కూర్చున్నాం. చుట్టూ ఎవరైతే మా తిరువూరు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరి గారు ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళ మాట మేము విన్నాం. కానీ వాళ్ళు చేసింది ఏంటి? తెలుగుదేశం పార్టీ గూండాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కారు లేపేయమని చెప్పని, కారు అద్దాలు పగలగొట్టమని చెప్పని, ఇలాంటి సజెషన్స్ పోలీసుల వల్లే ఇచ్చే విధంగా ఈరోజు ప్రవర్తించారు. పైపెచ్చి మా మీద తప్పుడు కేసులు.
నిన్న స్వామిదాస్ గారి మీద కిడ్నాప్ కేసులు ఎందుకు? మా కౌన్సిల్ని కిడ్నాప్ చేసే అవసరం మాకేంటి? వాళ్ళు స్వచ్ఛందంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పని 100 మైకుల ముందు 100 మీడియా కెమెరాల ముందు చెప్పారు. ఈరోజు మీరు కొన్నారు కదా మా వాళ్ళని, వీళ్ళందరూ గట్టిగా నుంచున్నారు కదా. కాబట్టి ఇలాంటి రౌడీయిజం, ఇలాంటి గూండాయిజం ఎలక్షన్ కమిషన్ చెప్పినా కదా ఈరోజు పోలీసులు మా వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించకపోవటం, తప్పకుండా ఇది మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, న్యాయస్థానం దగ్గరికి వెళ్తామని చెప్పని ఈరోజు మేము కోరుకునేది ఒకటే, 2 వారాల తర్వాత జరగబోయే మళ్ళీ కౌన్సిల్ చైర్మన్ ఉప ఎన్నికకి మళ్ళీ కోర్టు వారి సహకారంతో, ఎలక్షన్ కమిషన్ వారి సహకారంతో మా కౌన్సిల్ని కాపాడవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తిరువురు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి మేము 17 కౌన్సిల్ మెంబర్స్ని గెలుచుకొని 3 టీడీపీ అభ్యర్థులు 3 గెలిచారు. 17-3 అయినా కానీ సంతలో పశువుల్లాగా ఒక 3-4 కొనుక్కున్నట్టు తెలిసింది. కొనుక్కున్నారు. మిగతా వాళ్ళంతా కూడా మెజారిటీ మా పక్షానే ఉన్నారు. వైఎస్ఆర్ పక్షాన, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడి తబ్బాండుగా చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. తిరిగి మా అభ్యర్థి గెలుస్తాడని పూర్తి విశ్వాసంతో ఉన్న సమయంలో నిన్న కూటమి నాయకులు గూండాల్లాగా ప్రవర్తిస్తూ పోలీసులు 70 మంది పైగా తిరువూరులో డ్యూటీలో ఉంటే 70 మంది పైగా ఉంటే ఒక 50 మంది మున్సిపల్ ఆఫీసు ముందు ఏదైతే వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టారో ఆ బ్యారికేడ్స్ని దాటి బ్యారికేడ్స్ ముందు ఎలక్షన్ జరిగే ప్రాంతంలో నిషిద్ధ ప్రాంతం అన్నారు. అక్కడ పోలీసులు అందరూ కూడా మరి అక్కడ 2-3 నిలబడటానికి లేదు, 2-3 కలిసి ఉండటానికి లేదని నిబంధనలు పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళని ఎమ్మెల్యే నాయకత్వంలో కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండాలాగా హల్చల్ చేస్తూ తన్నండి కొట్టండి అని అరుపులు అరుస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ గూండాలకి నాయకత్వం వహిస్తూ ఈ యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే 7 మహిళా మనులు ఉన్నారు, అక్కడ 7 కౌన్సిలర్స్ ఉన్నారు ఆడవాడు, వారిని తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు మమ్మల్ని కౌన్సిల్లోకి తీసుకెళ్ళడానికి. పోలీసులు బలవంతంగా 1వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మా కౌన్సిలర్ని మోదుగు నిర్మలని వాళ్ళు పోలీసులే వచ్చి పోలీసులు లాక్కొని పోవటం అనేది ఆమె జై వైఎస్ఆర్ అంటున్నా. నేను వైఎస్ఆర్ పార్టీ నన్ను ఎవరు నిర్బంధించలేదు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను ఇష్టపూర్తిగానే నేను నాకు గెలిచిన కౌన్సిలర్ని, నేను ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్ అని ఆమె మొత్తుకుంటున్నాను. కానీ ఈ యొక్క కొలికపూడి నిర్మల ఆమెని కొలికపూడి నిర్మల తీసుకెళ్లారు. ఈ విధమైనటువంటి ఈ విషయాల్లో భయపడి మేము ఆ ఎన్నిక టైం అంతా కూడా వాళ్ళు డ్రాగన్ చేస్తే మేము ఆ కౌన్సిలర్ జాగ్రత్తగా ఉంచుకొని వాళ్ళని రేపు మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే రేపటి ఈ రోజుకి వాయిదా వేస్తే మేము హైకోర్టును ఆశ్రయించినాం. హైకోర్టు మాకు ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్లో మాకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి డీజీపీ గారికి లెటర్ రాయటం, తద్వారా హైకోర్టులో మేము లంచ్ మోషన్ వేయటం, మాకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి మా కౌన్సిలర్స్కి చెప్తే డీజీపీ గారికి కానీ, మన సిపి గారికి కానీ, డీసీపీ గారికి కానీ, ఏసీపీ గారికి కానీ, సిఐ గారు ఉదయాన్నే ఫోన్ చేసి మాకు సెక్యూరిటీ ఎక్కడ నుంచి ఇస్తారని చెప్పి మేము అడిగితే అప్పుడు చెప్తా ఉన్నాడు, ఏ కౌన్సిలర్ గెలిచారో ఆ కౌన్సిలర్ ఇంటికి వెళ్ళి మాకు రక్షణ ఇప్పమని చెప్పి. మీకు ఆ విధంగా లేదు ఆర్డరు,
వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు. అక్కడి నుంచి పోలీసుకి ఒక ఎస్కాట్ వెహికల్ ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పి మేము కోరినప్పుడు అట్లా కల్పించకుండా మేము మా సొంత ప్రయత్నంతో మేము వెళ్ళిపోయి కౌన్సిలర్లందరూ తీసుకెళ్ళి ఎలక్షన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మేము ముందుగా అరుణ్ గారి వెహికల్లో నేను ముందు కూర్చున్నాను. అరుణ్ గారు మా పార్టీ అధ్యక్షులు అవినాష్ గారు వెనక సీట్లో కూర్చున్నారు. సడన్గా ఒక ఊరు వెళ్ళేసరికి సిఐ జీపు అడ్డంగా వచ్చి ఆఫ్ చేసి ఎందుకు ఆపారో చెప్పమని దిగి అరుణ్ గారు అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఆపారు, మేము వెళ్ళాలి, ఎలక్షన్ టైం అవుతుంది, మా కౌన్సిలర్ని తీసుకెళ్ళాలని చెప్పి. ఆయన అంటాడు మాకు అప్పచెప్పండి కౌన్సిలర్ని. నిన్న మీరే లాక్కెళ్ళారు ఒక కౌన్సిలర్ని, పోలీసే. కనీసం వీడియో కాల్లో మాట్లాడించండి, లేకుంటే వీడియోలో ప్రపంచానికి మొత్తానికి తెలిసేటప్పుడు టెక్నాలజీ ఉంది అని చెప్పి ఈరోజు నా మీద అక్రమంగా చిన్నారి అని ఒక కౌన్సిలర్, ఆ కౌన్సిలర్ని నేనేదో కిడ్నాప్ చేశానని, వాళ్ళ భర్తను కూడా నేను కిడ్నాప్ చేశానని ఒక ఫాల్స్ కేసు పెట్టారు. ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ తీసుకొచ్చి ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికను వాయిదా వేయాలి అని చెప్పి ఇప్పటికే ఒక నలుగురిని సంతలో పశువులా కొన్నారు. మిగతా వాళ్ళు ఎవరు అమ్ముడుపోయేవాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి బలం లేదు, వీళ్ళు ఎట్లా గెలుస్తారని చెప్పి అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. తిరువూరు నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. 3.5 దశాబ్దాలుగా నేను తిరువూరులోనే కాపురం ఉంటున్నాను. తిరువూరులోనే ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాను, 4 సార్లు పోటీ చేశాను. ఇవన్నీ కూడా తిరువూరులో ఉన్నటువంటి ఎప్పుడు కూడా ఇలాంటి కొలికపూడి శ్రీనివాస్ రవిడి చేష్టలు ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ కేసినేని చిన్ని అనే వ్యక్తి వాళ్ళు తర్వాత మట్టి గొడవల్లో వాళ్ళు కొట్టుకొని గ్రూపులుగా ఏర్పడి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. మాకు సంబంధం లేదని చెప్పి ఉన్నాం. ఈ ఎన్నికలకి 2 గ్రూపులు కలిసి వాళ్ళు ఈరోజు మా మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులు మొత్తం కూడా ప్లాన్డ్గా పోలీసులతో కుమ్మక్కాయి. పోలీసులే కూటమి ప్రభుత్వ ఏజెంట్లు ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రజల సమస్యలు కానీ రాజ్యాంగాన్ని కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ఎన్నికైనటువంటి కౌన్సిలర్స్కి రక్షణ కల్పించలేదు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కూడా వాళ్ళు వమ్ము చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. దుర్మార్గంగా వ్యవహరించి ఈరోజు ఎన్నిక మళ్ళీ పోస్ట్పోన్ అయ్యేటట్టు చేశారు. మమ్మల్ని నిర్బంధించి 2 గంటలు మాకు ప్రాణభయం కలిగింది. ఏ క్షణం ఏం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడు ఒక ఆయన ఈ కారును ఎత్తేయండి అని చెప్పి సైకిల్ చేస్తూ ఉన్నారు, టైర్లు పట్టుకొని లేపుతూ ఉన్నారు. పోలీసులు ప్రేక్షకుల్లాగా ఉన్నారు తప్ప వాళ్ళని నేను నిరోధించలేదు. బాగా తాగి మద్యం మత్తులో, గంజాయి మత్తులో వాళ్ళు ప్రవర్తించినటువంటి వికృతమైనటువంటి పరిస్థితిని మేము చాలా భయభ్రాంతులకు గురి చేసింది మమ్మల్ని. అయినా కానీ ఏదో ఒక విధంగా మమ్మల్ని మేము తర్వాత మా కార్యకర్తలు అందరం కలిసి ఉన్నప్పుడు మమ్మల్ని మా ముగ్గురిని ఏం అరెస్ట్, ప్రివెంటివ్ అరెస్ట్ అంటే టైం అయిపోయింది. అప్పటికి టైం అయ్యి 2 గంటల్లో మాకు ఎట్లాంటి ప్రొటెక్షన్ కానీ అక్కడ దాదాపు ఇంకొక బెటాలియన్ చాలామంది వచ్చారు పోలీసులు, 100 మంది పైన ప్రొటెక్షన్ ఉందని చెప్పి నా ఇంటి మీద కూటమి నేతలు మొత్తం కూడా దాడి చేశారు. 300-400 మంది ఇంటి ముందు లోపల ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక కౌన్సిలర్ గారు ఎక్కడో బయట ఉంటుందామా, మా ఇంట్లో ఉన్నది ఆమె కానీ అదేవిధంగా నా సతీమణి అంతా ఆడవాళ్ళే ఉన్నారు. గూండాలంతా కూడా వచ్చి గేట్లు తనటం, అక్కడ వస్తువులు పాడు చేయటం. ఎమ్మెల్యే నాయకత్వం వచ్చాడు దీనికి ప్రత్యేకంగా. కొలికపూడి శ్రీనివాస్ అనుకుంటున్నాడు ఈరోజు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకునే అలవాటు నీకుంది, కానీ మాకు లేదు. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, నీ భర్తం పడతాం, నీకు తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు
ఈ ఎన్నిక వాయిదా పట్టడానికి ప్రత్యక్షంగా ఏదైతే కేసినేని శివనాథ్ దీనికి ప్రధాన కారణం అని చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రవిడీయడం అంతం చేస్తారు తిరువూరులో శాంతి కాముకులు ప్రజలు. అయినా కానీ చట్టం మేము కోర్టులను ఆశ్రయిస్తాం, న్యాయస్థానాల ద్వారా వీళ్ళకి తగిన పనిష్మెంట్ని ఇప్పించేందుకు న్యాయ పోరాటం చేస్తాం. తప్పనిసరిగా మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అయిపోయింది అనుకుంటున్నారు, ఏదో ఇప్పటికి 1 సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకవేళ మరి ముందే వెనక వచ్చేటటువంటి సూచన కూడా భారతదేశంలో కనపడుతుంది. ఎప్పుడు వచ్చినా ఎన్నిక ఎప్పుడు పెట్టినా మీరు చేసింది శూన్యం. ప్రక్కదారి పట్టించడానికి ఇలాంటి అరాచక పనులు చేస్తున్నారు. అన్డెమోక్రటిక్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని చుట్టలో మార్చుకొని మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఖబర్దార్, జగన్మోహన్ రెడ్డి గారి 2O పాలన వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు చట్టం ద్వారా మిమ్మల్ని శిక్షించి మిమ్మల్ని తగిన రీతిలో ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో, ఎవరైతే మా మీద హత్యా ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.